రేపే మనకు అత్యంత శక్తివంతమైన ఏకాదశి మంగళవారంతో కలిసి వస్తుంది కాబట్టి చాలా అద్భుతమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున మర్చిపోకుండా తులసి మొక్క మొదట్లో 6 నుండి 7 గంటల మధ్యలో ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు. మీ తలరాత మారిపోయి మీరు కోటీశ్వరులు అయిపోతారు. అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలను కూడా చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అసలు మనం తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే మనకు కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని ఉన్నత ఏకాదశి అని అంటారు. మనకు నవంబర్ 26వ తేదీన మంగళవారం నాడున ఉన్నత ఏకాదశి వచ్చింది. కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది. ఏకాదశి రోజున చేసే విష్ణు పూజలకు సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక రండి, విష్ణుమూర్తిని ఈ రోజు పూజించుకుంటే మన కుటుంబంపై కూడా సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది. మన కుటుంబంలో ఏంటంటే కనుక శ్రేయస్సు, సంతోషం ఇవన్నీ కూడా వెల్లివిరుస్తాయని చెప్పొచ్చు. మన కష్టాలన్నీ కూడా పోయి మనకు అష్టైశ్వర్యాలతో మనం జీవిస్తూ ఉంటామని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైన ఈ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఎలాంటి నియమాలను ఆచరించాలి, ఎలాంటి పూజని చేయాలి, ఏ దీపాన్ని పెట్టుకోవాలి, అలానే కాకుండా ఎలా పూజ చేసుకోవాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి. అలానే కాకుండా మనం ఏంటంటే కనుకనండి, ఈ రోజున విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కష్టాలన్నీ కూడా తీరిపోయి ధన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ ఉన్నత ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే మీ కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి. అష్ట ఐశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయన్నమాట. మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది. ముందుగా మీరు ఏంటంటే కనుకనండి, ఉదయాన్నే లేవటం, అలానే కాకుండా స్త్రీలు ఏంటంటే కనుక ఈరోజు తెల్లవారుజామున లేచి చల్లనీటితో స్నానం చేసి ఇంట్లో ఏంటంటే కనుక ఇంటిని వాకిలి శుభ్రం చేసుకొని, ఇంటిని శుభ్రం చేసే నీటిలో కూడా పసుపు ఉప్పుని కలిపేసి ఆ నీటిలో ఇంటిని శుద్ధి చేసుకోవాలి. ఈరోజు ఏకాదశి కార్తీక మాసంలో వచ్చింది కాబట్టి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలి. ఇలా చేస్తే చాలా మంచిది. కుదిరితే బ్రహ్మముహూర్తంలో లేసేసి స్నాన కార్యక్రమాలు చేసుకుని పనులు చేసుకుని చక్కగా వెంకటేశ్వర స్వామిని పూజించుకోండి. కుదరకపోతే ఏంటంటే కనుకనండి, మనం తెల్లారి జామునే ఇలా కూడా మనం పూజ చేసుకోవచ్చు. ఇంట్లో ఏంటంటే 9 లోపు పూజ చేసుకుంటే మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. వెంకటేశ్వర స్వామి పటానికి ఏంటంటే కనుక గంధం రాసి కుంకుమతో బొట్టు పెట్టుకొని మీ దగ్గర ఉన్న ముత్యాలు కావచ్చు, లేదంటే కనుక నగలతో కావచ్చు, వెంకటేశ్వర స్వామిని చక్కగా అలంకరించుకోవాలి. ఇలా అలంకరిస్తే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అన్నమాట. ఈ రోజున మీరు పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఏంటంటే కనుక తులసి దళాలను వెంకటేశ్వర స్వామికి సమర్పించాలి. ఇలా తులసి మాలను సమర్పించిన వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ జన్మ ధన్యమైపోతుంది. మీరు కోరిన కోరికలన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోతాయని చెప్పొచ్చు. ఇలా పటాన్ని అలంకరించుకున్న తర్వాత ఒక రాగి చెంబు నిండా నీళ్లను పోసి పూజ గదిలో పెట్టుకొని పూజ ప్రారంభించాలి. పూజ ప్రారంభించే ముందుగా ఏంటంటే గణపతిని పూజించుకోవాలి. పసుపు గణపతిని తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకొని ప్రతిష్ఠించుకొని గణపతికి నమస్కారం చేసుకొని మనం ఏంటంటే కనుక ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని పిండి దీపాలు వెలిగించుకొని, లేదంటే కనుక నార్మల్ దీపాలు పెట్టుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని మనం ఏంటంటే కనుక పూజించుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ రోజు ఏంటంటే కనుకనండి, మీ స్తోమతకు తగ్గట్టు మీరు ఆవు నేతితో కానీ లేదంటే నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి. ఈ రోజు మనకు ఏకాదశి కాబట్టి పిండి దీపం పెడితే మాత్రం ఖచ్చితంగా మీ జీవితంలో మీకు తీరని కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక అనేది తీరిపోవటానికి అవకాశం ఉంటుంది. చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే మనకు కలుగుతాయి అని చెప్పొచ్చు. ఇలా ఈ విధంగా ఆచరించేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఈ రోజున ఏంటంటే గులాబీ పూలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే డబ్బు కష్టాలు తీరిపోతాయి. అలాగే ఎర్రటి పుష్పాలతో ఏంటంటే కనుకనండి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మన ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలానే కాకుండా బంతి పూలతో స్వామివారిని పూజిస్తే అఖండ రాజయోగం కలుగుతుంది. ఇలా ఏంటంటే కనుక మీ దగ్గర ఉండే పుష్పాలతో స్వామివారిని పూజించుకుంటే మాత్రం మీకంతా కూడా మంచి చేకూరుతుందని శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి. దీపం పెట్టుకోండి. చిన్న బెల్లం ముక్క కానీ కొంచెం పంచదారను కానీ నైవేద్యంగా పెట్టేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఓం గోవిందాయ నమః అనుకొని మనసులో ఒక 3 సార్లు అనుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూడవచ్చు. ఈ రోజు మన ఇంట్లో మనం పూజ చేసుకుని ఇలాంటి నియమాలను ఆచరిస్తాం కదా, కాబట్టి తులసి కోట దగ్గర కూడా మీరు ఏంటంటే ఖచ్చితంగా ఈ విధంగా నియమాలను ఆచరించుకుంటూ తులసి మొక్కకు ఏ విధంగా నీటిని సమర్పించాలి. అలానే కాకుండా తులసి మొక్క మొదట్లో ఇది పెట్టుకుంటే మీ సుడి తిరిగిపోతుంది, మీకు ఐశ్వర్యం లభిస్తుంది, మీ తలరాత మారిపోతుంది, మీరు కోటీశ్వరులు అయిపోతారని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే కనుక రండి, తులసి కోటని కూడా ఈరోజు మనం పూజించుకోవాలి. తులసి మొక్క ఏంటంటే లక్ష్మీదేవి రూపం కదా, కాబట్టి అమ్మవారిని కూడా పూజించుకుంటే చాలా మంచిది. మీరు ఏం చేయండి అంటే కనుక ఒక గాజు గ్లాస్ని తీసుకుని అందులో నీళ్ళని తీసుకోండి, నిండుగా తీసుకోకండి. ఇలా తీసేసుకున్న తర్వాత దాంట్లో చిటికెడంత కుంకుమ, పసుపు, గంధము, అలానే కాకుండా అత్తరు లేదా రోజ్ వాటర్ లేదంటే రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం వాడుకోవచ్చు. ఆ నీటిలో వేసుకోవాలి. ఈ నీటిని సమర్పించేటప్పుడు ఓం లక్ష్మీదేవాయ నమః అనుకుంటూ ఆ నీటిని కనుక లక్ష్మీదేవికి సమర్పిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. మన జీవితంలో అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అఖండ ఐశ్వర్యం మనకు
సిద్ధింపబడేలాగా చేస్తుందని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇలా నీటిని సమర్పించండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి, తులసి మొక్క మొదట్లో ఇది పెట్టుకోండి. ఇదేంటంటే కనుక ధన సమస్యని తీర్చేస్తుంది, రుణబాధల్ని తొలగిస్తుంది, అన్ని రకాలుగా కూడా మనకు కలిసి వచ్చేలాగా చేస్తుంది, ఐశ్వర్యాన్ని సిద్ధింపబడేలాగా చేస్తుంది. అదేనండి రాగి కైన్. రాగి కైన్ మీ దగ్గర ఉండనుకోండి, తీసుకొని చక్కగా శుభ్రం చేసుకొని తులసి మొక్క మొదట్లో పెట్టుకొని పూజించుకోండి. ఒకవేళ రాగి నాణ్యం లేదనుకోండి, 5 రూపాయల బిళ్ళ కూడా తీసుకోవచ్చు. 5 అనే సంఖ్య లక్ష్మీదేవికి ఇష్టం. అలానే కాకుండా 5 రూపాయల బిళ్ళ కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి 5 రూపాయల బిళ్ళ తీసుకున్న మనకు అంతే ఫలితం వస్తుంది. కానీ రాగి అంటే నాణ్యం అనేది రాబడిని తెచ్చిపెడుతుంది, ఐశ్వర్యాన్ని పెంచుతుంది, ధన ద్వారాన్ని తెరిపిస్తుంది, డబ్బు నిరంతరం మన దగ్గర ఆడేలాగా చేస్తుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంచడానికి రాగి నాణ్యం అనేది బాగా ఉపయోగపడుతుంది. అందుకే మన పూర్వీకులు కావచ్చు, మునులు కావచ్చు, ఋషులు కావచ్చు, ఎప్పుడు కూడా వారితో పాటు ఒక రాగి నాణ్యాన్ని పెట్టుకునేవారు. ఆ రాగి నాణ్యాన్ని ఏంటంటే కనుక పూజించి వారి దగ్గర పెట్టుకోవటం జరిగేదనమాట. అలా ఉంచేసుకునేవారు కాబట్టి వారికి ఎప్పుడు కూడా డబ్బు అనేది వారి చేతిలో ఆడేది. ఎప్పుడు కూడా ఒక్కరి నుంచి కూడా అండి 1 రూపాయి కూడా అడిగి తీసుకునేవారు కాదు. ఇప్పుడు మన దగ్గర ధనం లేక మనం అప్పు చేస్తున్నాం, డబ్బు లేక మనం ఏంటంటే కనుకనండి వారిని వీరిని పైసలు అంటే అడిగి తీసుకుంటూ ఉంటాం. అది తప్పేం లేదు, మళ్ళీ తిరిగి ఇస్తాం. కానీ అలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి, రాబడిని పెంచడానికి, ధనం అనేది విపరీతంగా ఆకర్షించుకోవడానికి రాగి నాణ్యం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీ దగ్గర ఉంటే మీరేంటంటే కనుక ఈ విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. లేదండి అనుకుంటే 5 రూపాయల బిల్లని తీసుకుని దాన్ని ఏంటంటే కనుక కొంచెం క్లీన్ చేసుకోండి, నీటితో కడిగేసి. ఆ తర్వాత 5 రూపాయల బిల్లని చేతిలో పట్టుకొని, ధన సమస్య రాకూడదు, డబ్బు నిరంతరం మా దగ్గర ఆడుతూ ఉండాలనేసి 5 రూపాయల బిల్లని ఏంటంటే కనుక తులసి మొక్క మొదట్లో ఏదైనా ఒక సైడ్కి మీరు పెట్టేసుకోండి, సరిపోతుంది. చిన్న తులసి మొక్క అయినా పర్వాలేదు, పెద్ద తులసి మొక్క అయినా పర్వాలేదండి, ఎక్కడ పెట్టుకున్నా కానీ ఫలితాలు అయితే వస్తాయన్నమాట. ఇలా ఏంటంటే కనుక మీరు కనీసం 1 గంట సేపు అయినా పెట్టుకోవాలి. అలా పెడితే ఏమవుతుందంటే లక్ష్మీదేవి యొక్క ఆకర్షణ శక్తి అనేది 5 రూపాయల బిల్లపై పడుతుంది. అలానే కాకుండా 5 రూపాయల బిల్ల కొంచెం శక్తివంతంగా మారుతుంది, కొంచెం పవిత్రంగా 5 రూపాయల బిల్ల మారుతుంది. అలా మారిన ఈ 5 రూపాయల బిల్లని మనం తీసి మనం కడగకూడదు. కడిగితే దానికి ఉండే పవర్ అంతా కూడా దిగిపోతుంది. అలా కడగకుండా రాగి నాణ్యం కానీ లేదంటే 5 రూపాయల బిల్లని కానీ తీసుకొని మన దగ్గర మనం పర్సుల్లో పెట్టుకోవాలి. కానీ ఎట్టి పరిస్థితిలో కూడా ఏంటంటే కనుక 5 రూపాయల బిల్లని మాత్రం మనం ఖర్చు చేయకూడదు. అలా అని రాగి నాణ్యాన్ని పెట్టుకున్న ఎవరికి చూయించకూడదు, ఎవరితో పంచుకోకూడదు. అలాంటప్పుడే ఏంటంటే డబ్బు మన దగ్గరికి రావడానికి, ధన ద్వారాలు తెచ్చుకోవడానికి, నిరంతరం మన దగ్గర డబ్బు ఆడటానికి, మనం అడిగిన వారు మనకు సమయానికి డబ్బు ఇవ్వటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించేసి ఫలితం పొందండి, మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి. అలానే కాకుండా మీకు అష్ట ఐశ్వర్యాలు కలిగేలాగా ఈ పరిహారాన్ని సిద్ధింపజేసుకోండి. ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. మనకేంటంటే కనుకనండి తులసి చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. తులసి మొక్క ఏంటంటే అత్యంత శక్తిని కలిగి ఉంటుందని భావిస్తూ ఉంటారు. ఇలా ఏకాదశి తిథుల్లో తులసమ్మను పూజించుకుంటే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఏ ఇంట్లో అయితే గుబురుగా తులసమ్మ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుకనండి తులసి మొక్క ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ దరిద్రాలు తక్కువగా ఉంటాయి. తులసి అంటే మొక్కకు ప్రతి దినం నీటిని సమర్పించినా, పూజ చేసుకున్నా, లేదంటే నమస్కారం చేసుకున్నా, ఇంట్లో నుంచి బయటికి ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు తులసి కోటలో నుంచి మట్టిని అంటే తీసుకుని అది కంఠం దగ్గర ధరించుకుని వెళ్ళినా మనకైతే అద్భుతమైన ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి విధి విధానాలను ఆచరించుకోవటం వల్ల మనకేంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుంది. చాలా చాలా అద్భుతమైన ఫలితాలు కూడా రావటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈరోజు ఏకాదశి మనకు కార్తీక మాసంలో వస్తుంది. కావున ఈ విధంగా మీరు చేసుకోవటం వల్ల అయితే ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఈ పరిహారం ఏంటంటే కనుక సాయంత్రం సంధ్యా సమయం అంటే లక్ష్మీదేవి భూమిపై సంచరించే సమయం. కాబట్టి ఈ సమయాలలో మనము తులసి కోట దగ్గర మనం దీపం పెట్టిన, అగరవత్తులను వెలిగించుకున్న, అలానే కాకుండా పరిహారం చేసుకున్న మాత్రం తప్పకుండా ఫలితం అయితే వస్తుందన్నమాట. ఆ ఫలితంతో ఏంటంటే కనుక మన సుడి తిరుగుతుందని చెప్పొచ్చు. ఒకవేళ మనకు లక్ష్మీదేవి అనుగ్రహం ఆ సమయానికి కలిగితే మాత్రం మనం ఖచ్చితంగా కోటీశ్వరులం అయిపోతాము. ధనాన్ని ఏంటంటే కనుక మనం పెద్దగా కష్టపడకపోయినా ధనం ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వస్తుందన్నమాట. అంత చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పరిహారం రేపు సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య ప్రాంతంలో మాత్రమే చేసేసుకోండి. అద్భుతం చూస్తారు. అంటే ఉదయం మేము చేసుకుంటాం కదండి అనుకుంటే కనుక ఉదయం మీరు అంటే తులసి కోట దగ్గర దీపం పెట్టుకోండి, అగరబత్తులను వెలిగించుకోండి, అన్నీ చేసుకోండి. కానీ మళ్ళీ సాయంత్రం మనం ఏంటంటే అగరబత్తులను వెలిగించేటప్పుడు మీరేంటంటే కనుక 5 రూపాయల బిల్ల పరిహారం కానీ లేదంటే రాగి నాణ్యం పరిహారం కానీ చేసుకోండి. కానీ మ్యాక్సిమం రాగి నాణ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. రాగి నాణ్యాన్ని తెచ్చుకోండి, రాగి నాణ్యంతోనే పరిహారం చేయండి. ఒకవేళ దొరకదు లేదు అనుకునేవారు మాత్రమే ఇలా ఏంటంటే కనుక రండి మీరు
ఈ యొక్క అంటే రూ. 5 బిల్లతో పరిహారం చేసేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి, చాలా వరకు కూడా అంటే ఉపయోగపడే పరిహారం ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మనకు మంచి మేలు చేకూరుతుంది. చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మన సుడి తిరిగిపోతుంది. మనకు ఉండే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇది చాలా మందికి తెలుసుండొచ్చు, కానీ తెలియని వారి కోసం అనమాట. ఇదేంటంటే కనుక ఎక్కువగా యంత్రాల కోసం మనము అంటే ఎక్కడెక్కడికో వెళ్ళి యంత్రాలు కట్టించుకుంటాం. మనకు శరీరం సహకరించినప్పుడు కావచ్చు, లేదంటే కనుక మనకు చాలా బాధ ఉన్నప్పుడు కావచ్చు, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మనపై ఏదైనా చెడు ఆవహించినప్పుడు కావచ్చు, మనం యంత్రాన్ని వేపించుకుంటూ ఉంటాం. యంత్రం అంటే మనము తావీజు అంటారు, అలానే కాకుండా యంత్రాలు అంటారు. యంత్రాలు ఎందుకు వేస్తామంటే కనుకనండి, చాలా వరకు కూడా మనపై ఏదైనా నెగిటివ్ ఉన్నప్పుడు కావచ్చు, మనకు తెలియకుండా మనలో ఏదైనా గాలి ప్రవేశించినప్పుడు కావచ్చు, నకారాత్మక శక్తి ఉన్నప్పుడు కావచ్చు, మనమంటే గిట్టని వారు మనపై చేసే చెడు ప్రయోగాలు కావచ్చు, లేదంటే కనుక మనము ఇలా ఏదైనా సరే సమస్యతో మనం ఇబ్బంది పడిపోయి బాధపడిపోయినప్పుడు, చాలా వరకు కూడా హాస్పిటల్లో తిరిగి తిరిగి అలసిపోయినప్పుడు, అక్కడ చూయించుకుని ఇక్కడ చూయించుకుని ఇంకేం చేయాలో అర్థం కాక మనం ఏం చేస్తామంటే కనుక యంత్రం వేయించుకుంటూ ఉంటాం, యంత్రం కట్టించుకుంటాం కదా. అలా కట్టించుకునే యంత్రంలో చాలా మంది ఏంటంటే కనుకనండి తులసి వేర్లు ఉంటాయి కదా, ఇవి పరమ పవిత్రమైనవండి. తులసి వేర్లు చాలా వరకు కూడా చాలా మందికి తెలియదు. తులసి వేర్లు ఏంటంటే కనుక అత్యంత శక్తిని కలిగి ఉంటాయి. తులసి వేర్లకు చాలా పవర్ ఉంటుందని చెబుతూ ఉంటారు. లక్ష్మీదేవి రూపం కాబట్టి, అవి దైవానికి అంకితం చేయబడేవి కాబట్టి ఈ వేర్లు ఏంటంటే పవిత్రతను కలిగి ఉంటాయి. ఆ వేర్లు ఏంటంటే కనుకనండి, ఒకవేళ మీకు దొరికితే ఏ రోజు ఏకాదశి కదా, మీకు ఒకవేళ అనారోగ్య సమస్యలు ఉన్నా, ఇబ్బందులు వస్తున్నా, మీ చేతిలో ఉంటే ఏది చేసినా కానీ మీకు పెద్దగా అంటే కలిసి రాకపోయినా, ఎక్కువగా తీవ్రమైన సమస్యలతో మీరు బాధపడుతున్నా సరేనండి, మీరు ఏం చేయండి అంటే కనుక తులసి వేర్లు ఉంటాయి కదా, అవి ఎలాగైనా సరే స్వీకరించండి. అంటే గుబురుగా తులసమ్మ ఉంటే ఆ వేర్లు మన నీళ్లు పోయగానే బయటికి వస్తాయి. అలా వచ్చిన వేర్ల నుంచి మీరు ఏంటంటే కనుక ఒక 2 లేదా 3 తీసుకోండి, ఎక్కువగా అవసరం లేదనమాట. అలా తీసేసుకున్న తర్వాత యంత్రాలు అనేవి మనకి ఏంటంటే కనుక బయట షాప్లో దొరుకుతాయి. వెండి బంగారం అమ్ముతారు కదా, ఆ షాప్లలో రూ. 50 ఇలా రూ. 30 పెడితే మనకు యంత్రం దొరుకుతూ ఉంటుంది. అదేంటంటే కనుకనండి, తెచ్చుకొని ఒక సైడ్ నుంచి క్యాప్ అనేది ఓపెన్ అవుతుందండి. తెచ్చేసుకున్న తర్వాత ఈ వేళ్ళు తీసుకుని వాటిని మంచిగా నీటితో శుభ్రం చేసేసి ఆకు మీద పెట్టుకోవాలి. తమలపాకు కానీ లేదంటే కనుక రావి ఆకు మీద కానీ పెట్టుకోవాలి. వేర్లు కింద పెడితే దాని శక్తి దిగిపోతుంది. కాబట్టి ఏంటంటే ఇలా ఆకు మీద పెట్టి దానిపైన కొంచెం కుంకుమ పసుపు పోసేసి అనారోగ్య సమస్యలు తొలగిపోవాలి, ఆరోగ్య ప్రాప్తి కలగాలి, అలానే కాకుండా మాకు మంచి ఫలితాలు రావాలి, మాకు శరీరం సహకరించాలి, ఇలా మీకు ఉండే సమస్య చెప్పేసుకుని ఆ తర్వాత ఈ యంత్రంలో ఏంటంటే కనుక ఆ వేర్లను పెట్టేయండి. అంటే 2-3 తీసుకున్నాం కాబట్టి అవి పవిత్రంగానే ఉంటాయండి. ప్రతినిత్యం అంటే పూజలు అందుకునే తులసమ్మ చాలా పవిత్రమైనది కాబట్టి వేర్లు కూడా చాలా శక్తివంతమైనవిగా పరిగణిస్తారు. కాబట్టి ఇలా తీసేసుకుని ఆ యంత్రంలో పెట్టేసి మళ్ళీ క్యాప్ని పెట్టేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక ఎరుపు రంగు తాడుతో కానీ అంటే నలుపు రంగు దారంతో కానీ ఎరుపు రంగు దారంతో కానీ ఇలా మనం తాడు అంటూ ఉంటాం, అది కూడా మనకు బయట దొరుకుతూ ఉంటుంది. దాంట్లో ధరించేసి మనం మెడలో ధరించుకోవాలి. ఇలా ధరించడం వల్ల ఏంటంటే కనుక చాలా అనారోగ్య సమస్యలు పోతాయండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మన సుడి తిరిగిపోతుంది, మనకు ఐశ్వర్యం కలుగుతుంది, అనేక రకాలుగా కూడా మనకు బాగుంటుందండి. మన చేతుల ద్వారా మనం ఏది చేసినా కలిసి రాదని బాధపడతాం కదా, కొన్నిసార్లు అలా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి, మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను తొలగించుకోండి. చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి రేపు మనకి ఏకాదశి కావున ఈ విధంగా మీరు ఆచరించుకోవటం వల్ల అయితే మీరు అద్భుతాలను చూసేసి ఆశ్చర్యపోయే అవకాశం కూడా ఉంటుంది. యంత్రాన్ని ధరించిన తర్వాత మీకు అర్థమైపోతుంది. ఈ యంత్రం ఏంటంటే కనుక ఖచ్చితంగా 5 నెలలు కానీ 3 నెలలు కానీ పనిచేస్తుంది. ఆ తర్వాత పనిచేయదు, దాని పవర్ దిగిపోతుంది. తీసేసి ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఏదైనా పారే నీటిలో కానీ చెట్టు మొదట్లో కానీ వేసేసుకుని ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ కొత్త యంత్రం అనేది ఇలా మనం వేయించుకోవాలి. కొంతమందికి ఏంటంటే కనుక 41 రోజులకి అది ఊడిపోవటం, లేదంటే కనుక మెడలో నుంచి తెగిపోవటం ఇలాంటివి జరుగుతుంది. అలా జరిగిన తిరిగి దాన్ని అంటే మళ్ళీ మనము వేసుకోకూడదు, దాన్ని తీసి పడేసి కొత్తది యాజ్ ఇట్ ఈస్గా ఎలాగైతే చేసుకున్నామో అలా చేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి రేపు చేసుకోండి, ఫలితం పొందండి, తిరుగుండదు.